మధ్యాహ్న భోజనంలో ఫుడ్ సేఫ్టీ ఎక్కడ? మరి ఎక్కడ ఎవడన్నా తనిఖీ చేస్తాడా? మాగనూరు బడిలో మళ్ళీ 28 మంది పిల్లలకు అస్వస్థత. ఈ మాగనూరు ఏడున్నది అంటే ఇక్కడ ఏది నారాయణపేట మండలం, నారాయణపేట జిల్లాలో ఉన్నది మాగనూరు ఉంటుంది. ఈ మాగనూరు దగ్గర ఇదివరకే ఒకసారి దాని ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి మొత్తం కడుపు నొప్పితోటి, వాంతులు, విరేచనాలతోటి చాలామంది పిల్లలు 50 నుంచి 100 మంది పిల్లలు అక్కడ హాస్పిటల్లో చేరినరు. చేరిన తర్వాత హాస్పిటల్ ఏరిన తర్వాత మరి హాస్పిటల్ ఏమైనా మంచి ఫుడ్ పెట్టిండ్రా అంటే హాస్పిటల్ పోయిన తర్వాత కూడా మళ్ళీ పురుగులనం పెట్టిండ్రు. పెట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం అట్లా ఇట్లా మొత్తం దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో అసలు అంటే వాళ్ళ గురించి పట్టించుకునే నాదులే లేడు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే మంత్రి కానీ దాని మీద సమీక్ష చేయాలి. తర్వాత అసలు ఇటువంటివి జరగకుండా మనం అంటే పునరావృతం కాకుండా వాటి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎవరి పనుల మీద వాళ్ళు పోతే మరి వీళ్ళ గురించి పట్టించుకుంటాడు వాడు ఉంటాడు. కాబట్టి అది చేయలేదు. చేయకపోవడంతో పాటు ఇప్పుడు మొన్న పాప చనిపోయింది. అంటే అక్కడ ఇంకో చోట ఫుడ్ సేఫ్టీ ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి ఆమె చనిపోయింది. 22 రోజులు కొట్టుమిట్టాడి ప్రాణాలతో చనిపోయింది. ఆ విషయం గురించి కూడా పెద్దగా పట్టించుకుంటలేరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇదివరకే ఇట్లా జరిగింది అంటే ఇప్పుడు కనీసం ఏంటంటే జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకుంటే ఏం లేదు, అవే మొత్తం ముక్కిపోయినాయో మురిగిపోయినాయో లేకపోతే ఏవైనా బుడ్డిపోయినాయో అవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ పిల్లలకు పెడుతున్నారు. పిల్లలకు పెడితే ఏమైంది మళ్ళీ ఫుడ్ సేఫ్టీ అంటే ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి మళ్ళీ 28 మంది పిల్లలు హాస్పిటల్లో పడ్డారు. ఇప్పుడు ఎవరు కాపాడాలి, ఎవరు చూడాలి? అసలు యాక్చువల్గా ప్రభుత్వానికి కనీసం దీని మీద దృష్టి ఉండదా? దీనికి సంబంధించినటువంటి అధికారి ఉండడా? దీనికి సంబంధించినటువంటి మంత్రి ఏం చేస్తున్నాడు? లేకపోతే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? అసలు పరిస్థితిని కనీసం పిల్లల గురించి పట్టించుకునేది ఉండదా? వీళ్ళు భావి భారత పౌరులు కాదా? వీళ్ళు ఓటర్లు కానంత మాత్రాన వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా? ఎవరు చూడాలి? ఇటువంటి లంగా కథలన్నీ నడుస్తున్నాయి అన్నమాట. మాగనూరు బడిలో మళ్ళీ 28 మంది పిల్లలకు అస్వస్థత. మధ్యాహ్న భోజనం తిన్నాక వాంతులు, కడుపు నొప్పి, ఆసుపత్రులకు విద్యార్థులు. ఇక వారంలోపే 3వసారి ఫుడ్ పాయిజన్ ఘటన. ఆందోళనలో తల్లిదండ్రులు. భోజనంలో తేడా లేదు, బేకరీల్లోని పదార్థాలు తినడం వల్ల అని చెప్పేసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ అంటున్నాడు. బేకరీలో ఫుడ్ ఎట్లకెళ్ళి వచ్చింది? లోపల ఉన్న పిల్లగాడు బయటకు బేకరీలకి ఎట్లా తీసుకొచ్చుకున్నాడు? ఇదంతా ఉంటుంది కదా లెక్క. ఎందుకంటే అక్కడ కలెక్టర్ గారు ఈ వ్యాఖ్యలు అయితే కరెక్ట్ కాదండి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అద్దాల మేడలలో కూర్చుంటే ఇవన్నీ మీ మీద రాకూడదు అని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. కలెక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ కొంతమంది మంచిగా ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి రండి మీరు. హాస్టళ్లలో మిచ్చగా మారిన ఆహార భద్రత, నాసిరకం పదార్థాలు, పాడైన కూరగాయలు, అపరిశుభ్రత వాతావరణంలో వంటలు. ఇక ఫుడ్ సేఫ్టీపై దృష్టి సారించని అధికారులు, కనీస తనిఖీలు చేయని వార్డెన్లు, ప్రిన్సిపాల్లు. ఇక తరచూ కలుషిత ఘటనలు, విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తున్న పట్టని యంత్రాంగం అని చెప్పేసి ప్రత్యేక కథనం రాసి నారాయణపేట జిల్లా మగనూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఇది జెడ్పీహెచ్ఎస్ లో మధ్యాహ్న భోజనం అంటేనే పిల్లలు వారి తల్లిదండ్రులు హడలెత్తిపోయే పరిస్థితులు ఏర్పడింది. ఆ బడిలో ఆహారం విద్యార్థులకు మళ్ళీ అస్వస్థత పాల్చేసింది. ఫలితంగా విద్యార్థుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నెల 20న ఆ మర్నాడు మధ్యాహ్నం భోజనం చేసి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హోటళ్లు రెస్టారెంట్లపై 556 కేసులు నమోదైనాయట. ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 4366 సంస్థల్లో తనిఖీలు చేసిండ్రు. 3000 ఆహార నమూనాలకు పరిశీలన చేసిండ్రు. శుచి శుభ్రత ఎక్కడ కూడా పాటించట్లేదంట అని చెప్పేసి వాళ్ళు వైద్య శాఖ చెప్తా ఉంది. అంటే నిజంగా ఏంటంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కొంతవరకు ఇప్పుడు నిజంగా కూడా కొంతవరకు పనిచేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చేసి తనిఖీలు చేయడం కానీ ఇవన్నీ కూడా పెద్దగా జరగలేవు. ఇప్పుడు కొంతవరకు అది నడుస్తుంది. దాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడన్నా హోటళ్ళు కానీ లేకపోతే ఇక్కడ రెస్టారెంట్లు కానీ ఎక్కడైనా కానీ అక్కడ ప్రధానంగా ఇక్కడ పేద పిల్లలు చదువుకునేటువంటి హాస్టళ్లకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళాలి. అదే కాదు నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళ లంగకథ వేరే ఉంటుంది. వాడు లోపల రాని పాత బస్సులో ఫుడ్ సేఫ్టీ ఎట్లా ఉంది చూడు. 24 గంటలలో సీజ్ చేస్తే ఎంఐఎం నేతలు పోయి మళ్ళీ ఎక్కడ అంటే పాత బస్తీ మోతి మార్కెట్ లో ఈ పరిస్థితిలో చూడండి. ఇంట్లో చికెన్ కొన్న పరిస్థితి చూడండి. చికెన్ తీసుకుపోయి వాడు ఉంటాడు. ఇక జిహెచ్ఎంసీ అధికారులు ఎలుకలు బొద్దింకలు ఇవన్నీ కథలంతా ఉంటాయి. లెక్క ఎలుకలు తింటాయి, అదే మనుషులు తింటాయి. ఇది మన హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ సంబంధించింది. ఇది చికెన్, ఆ ఎలుకలు తింటాయి, అదే మనుషులకు అమ్ముతారు. ఇది సీజ్ చేస్తే 24 గంటలలో ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఓపెన్ చేపిస్తారు. ఇది పోయి అట్లా సీజ్ చేస్తారు, ఇట్లా పెట్టరు అని చెప్పేసి అంటే గంట దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మీకు. గంత చిత్తశుద్ధి ఉన్నది లెక్క. ఇదా వ్యవస్థ ఫుడ్ సేఫ్టీ.
చూడు ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితులు. చూసుకో ఇక ఇట్లున్నాక ఏడైతుంది లెక్క ఫుడ్ సేఫ్టీ. కాబట్టి కొంతవరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు కొంతవరకు మంచిగా పనిచేస్తున్నారు, ఇంకా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రిన్సిపల్ కానీ వార్డెన్లు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి ఏది పాఠశాలల్లో కానీ మధ్యాహ్న భోజనాన్ని కానీ లేదంటే ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి కదా, గురుకుల హాస్టల్స్ ఉంటాయి, గురుకుల విద్యార్థులు అక్కడే ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకి సంబంధించి కానీ లేకపోతే కేజీబీవీకి సంబంధించి కానీ అప్పుడప్పుడు తనిఖీలు చేయండి. అప్పుడప్పుడు ఆడికి పోయి తినరండి, లేకపోతే మీ పిల్లలకి తీసుకొచ్చి పెట్టురు. అది మీరు తినలేకపోతే పిల్లలకి తీసుకొచ్చి పెడితే మీ పిల్లలే తీసి మొఖాన కొడతారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తిరుగుతూ ఉంటారు, మధ్యాహ్నం ఒక స్కూల్కి పోండి, ఎమ్మెల్యేలు హోటల్ తినండి. ఏదన్నా ఒక నెలకో రోజు పోతే పోయేది ఏం లేదు కదా, ఒక 2 రోజులు పోతే.